బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజమండ్రి మెడికో ప్రియాంక మృతికి సంబంధించి సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది ప్రియాంక. మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టారు నిందితులు. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు వైద్యులు. మధ్యాహ్నం 3:20 మృతి చెందినట్టుగా ప్రకటించారు డాక్టర్లు కొద్దిసేపటి క్రితం. అయితే ఈ నెల 3వ తారీఖున రాజమండ్రిలో ప్రియాంకను ఢీకొట్టడం జరిగింది నిందితులు. ముందుగా సినిమా హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు నిందితులు. అనుమతి లేదని అడ్డుకున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. నిందితుడిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించారు. నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంక స్కూటీని ఢీకొట్టారు నిందితులు. 3 సార్లు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది ప్రియాంక. 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె తుది శ్వాస విడిచింది. నిందితులను నడి రోడ్డులో చంపేయాలంటూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. నడి రోడ్డుపై ఉరి తీయాలి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎక్కడో చిన్న ఆశ ఉంటుంది ఆ తల్లిదండ్రులకి, ప్రియాంక ఇంకా బ్రతికి ఉంటుందని చెప్పి. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, కొద్దిసేపటి క్రితం డాక్టర్లు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారు ఆమె బ్రెయిన్ డెడ్ కారణంగా మరణించిందని చెప్పి. ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటూ ఉన్నారు, ఆ కుటుంబం ఏమంటూ ఉంది? పరిస్థితి బేసిక్గా తల్లిదండ్రులకు సపోర్ట్ చివరి నిమిషం వరకు కూడా కొంత హెల్త్ తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక చిన్న ఆశ ఉండింది. ఆ ఆశకు సంబంధించిన ఆశ నీళ్లు గారిన పరిస్థితి కనపడుతుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. పేరెంట్స్ రాజమండ్రి కూడా వెళ్తున్నారు. రాజమండ్రికి ఎస్పీతో మాట్లాడారు. తర్వాత అసలు కేసులు కఠినంగా శిక్షించాలి, ఏం జరుగుతుంది అంశం మీద కూడా తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇంట్లో తిరిగి ఆయన హైదరాబాద్కి బయలుదేరేశారు. దారిలో ఉన్నాను కనబడుతుంది. బహుశా మరొక గంటపట్లో హైదరాబాద్ కూడా చేరుకునే పరిస్థితి లేదని డిక్లేర్ గా ఇక్కడ ప్రకటించిన పరిస్థితిని చేస్తున్నాం. చాలా విచారకరమైన తండ్రి కూడా చాలా బాధపడుతూ ఆయన రాజమండ్రి మీడియాలో మాట్లాడుతున్న పరిస్థితి. అసలుకి వివిధ రకాలుగా ఆయన ఆహారాన్ని చూసే ప్రయత్నం అయితే చెప్తున్నారు. కాకపోతే ఏం జరిగింది కనీసం పార్టీ పెద్దలు లేకపోతే ఇద్దరు ఎవరు కూడా స్పందించలేదనే కొంత బాధ కూడా ప్రయత్నించారు. అయితే ఒకటి మనం క్లియర్ గా చెప్తున్నట్టు ముందు వ్యవహారంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కేసుల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర వ్యవహారంలో చాలా గట్టిగా చేయాలి. తమ బిడ్డకు చివరికి ఆత్మ శాంతి కలిగించే నేపథ్యం ఏదైనా ఉంటుందో దాన్ని మీరు కొంత తీసుకుని ప్రభుత్వం మాకు అది కొంత ఆత్మకి డాక్టర్ ఆత్మ కన్నా శాంతి చేకూరుతుంది అనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేసి డాక్టర్ ఇప్పుడు ఉన్న అంటే మరో వాదన అతను చెప్తున్నా ఏంటంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తర్వాత 3వ తారీఖున హాల్కు సంబంధించిన సెక్యూరిటీ అందుకోవడం వల్ల కూడా తన కూతురు ఎంత నుంచి వచ్చిన వాళ్ళు సెక్యూరిటీ నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉంది అనేది తన తండ్రి మాట్లాడుతున్న పరిస్థితి. నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన నేపథ్యంలో 1కి 2 సార్లు 3 సార్లు ఢీకొట్టిన నేపథ్యంలోనే ఈ వ్యవహారం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం అయితే తండ్రి చెప్పారు. తండ్రి కొంత మనోవేదనకు కూడా గురయ్యారు. 6 రోజుల పాటు ప్రియాంక మృత్యుతో పారాడి ఓడిపోయితే ఇక తన వల్ల కాదు అంటూ చెప్పేసిన నేపథ్యం. సో బహుశా నాకున్న సమాచారం రేపు తమ గ్రామానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారా,
లేకపోతే ఉదయాన్నే తీసుకెళ్లి అక్కడ కర్తక్రియలు పూర్తి చేయాలని తల్లిదండ్రులు చూస్తారా ఏంటా అనేది ఒక ఆలోచన కనపడుతుంది. అట్ ద సేమ్ టైం నిందితులను మాత్రం తల్లిదండ్రులు ఉపయోగపడుతున్న నిందితుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఊరేయాలి అనేది వాళ్ళ వర్షం. సో ఆ దిశగానే ముందుకు వెళ్ళాలి అనేది ప్రియాంక తండ్రి మాట్లాడుతున్న పరిస్థితి. మరి అఫీషియల్ గా డాక్టర్లు కూడా డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఇంకా పోస్ట్ మార్టం చేసి రేపు ఇస్తారు అనేది కొంత సమాచారం అందుతోంది. మరి రేపు గద్వాలకి తరలిస్తారా, గద్వాల పక్కన ఉన్న విలేజ్ సొంత గ్రామానికి తరలిస్తారా ఏంటి అనేది చూడాలి. వాళ్ళ బంధువర్గం అంతా అక్కడే ఉంది కాబట్టి రేపు అంత్యక్రియలు పూర్తి చేసే ప్రక్రియ అయితే కనబడుతుంది. బట్ ఈ రోజు తన తండ్రి మాట్లాడిన బాధ మాత్రం కొంత నిజంగానే కొంత ఆయన మీడియా లేకపోతే ఈ రోజు ఈ సంఘటన బయటికి కూడా వచ్చేది కాదేమో అనే ఒక ఆందోళన కూడా వచ్చింది సార్. బట్ జరిగిన సంఘటన మీద ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకున్న దానికి నేను నేరుగా ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. పోలీసులు మాకు పూర్తి వివరాలు తెలియజేశారు. కానీ కేసు ఇప్పుడు కాదు, వాళ్ళకి శిక్ష పడాలి. శిక్ష పడడం వెనకాల ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే అంశంలో చాలా గట్టిగా తీసుకోవాలి అనే పరిస్థితిని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది అక్కడ వస్తున్న వర్షం. ఆ తల్లిదండ్రులు కూడా రేపు రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే కస్టడీ పిటిషన్స్, వీటన్నిటికీ వివిధ రకాల అక్కడ అయ్యో ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఒక నిర్ణయానికి అయితే వాళ్ళు క్లియర్ గా వచ్చినట్టుగా కనపడుతుంది. తల్లిదండ్రులు వ్యవహారం మీద ఎంత బాధ ఆ రోజులుగా వాళ్ళ పట్ల మానసిక క్షోభ మనం చూసాం. హాస్పిటల్ దగ్గర దరిదాపులు కాశారు. తర్వాత జరిగిన సంఘటనలో విజయవాడకి రాజమండ్రికి రావడం, రాజమండ్రి నుంచి వెంటనే అక్కడి నుంచి ఊరికి తీసుకెళ్లి హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ చికిత్స కోసం చేస్తున్న తండ్రి ఆవేదన కూడా రేపు ఎల్లుండో తన కుటుంబం మొత్తం మీద ఒక డాక్టర్, మొదటి డాక్టర్ గా ఉండి మంచి విద్యావంతురాలు, క్లాస్ స్టడీస్ లో సబ్జెక్ట్ చాలా ఫస్ట్ గా ఉన్న అమ్మాయి ఈరోజు ఎవరో తాగిన మత్తులో చేసిన దుర్మార్గపు చర్య వల్ల కనీసం మాకు అందుబాటులో లేకుండా పోయింది అనే తండ్రి వాదన, తండ్రి బాధని మనకి తెలిసే ప్రయత్నం అయితే చేశారు. బహుశా ఇంకా డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది. అంటే కొంత ఆయన ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నారు. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏమన్నా రేపు వెళ్ళింది స్పందించి వ్యవహారం మీద స్పందించే అవకాశం ఏమన్నా ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఎక్కడొక చిన్న ఆశ ఎక్కడైనా బ్రతికుండే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ రాజమండ్రి మెడికో ప్రియాంక మరణించింది. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది ప్రియాంక. కొద్దిసేపటి క్రితం బ్రెయిన్ డెడ్తో ప్రియాంక మరణించింది అని చెప్పి వైద్యులు చెప్పుకొచ్చారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.